హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఏఎల్పి ఎగ్జామ్స్ అయిపోయినాయి, అలాగే ఎగ్జామ్ కీ కూడా రిలీజ్ చేశాడు. సో చాలామంది స్టూడెంట్స్ ఏం రిక్వెస్ట్ చేశారంటే, సార్ ఇంకా ఏఎల్పి ఆ పేపర్స్ తీసుకొని మీకు చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి ప్రతి టాపిక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు. మీ యొక్క రిక్వెస్ట్ని బేస్ చేసుకుని నేను ఈ సిరీస్ తీసుకొచ్చాను. డెఫినెట్గా ఈ సిరీస్ అనేది చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇవి లేటెస్ట్ క్వశ్చన్స్ కాబట్టి రేపు అప్కమింగ్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ మోడల్ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో మీకు కూడా ఏమవుతుందంటే స్పీడ్గా రివైజ్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ టాపిక్ నుంచి లేటెస్ట్గా ఏ క్వశ్చన్స్ ఇచ్చాడు, ఈ క్వశ్చన్స్ ఇస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలి అనే క్లియర్గా మీకు కూడా రివిజన్కి చాలా యూజ్ అవుతుంది. సో మీ రిక్వెస్ట్ని బేస్ చేసుకుని ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. సో అన్ని టాపిక్స్ నేను ఇలాగే కంప్లీట్ చేస్తాను. సో మీకోసం నేను కావాల్సిన కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, వీడియో దయచేసి లైక్ చేయండి, ఎందుకంటే ప్రాపర్ కంటెంట్ మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాను. సో అప్పటికప్పుడు కంటెంట్ తీసుకొని మళ్ళీ ఆ క్వశ్చన్స్ మళ్ళీ అప్డేట్ చేసుకొని మళ్ళీ తెలుగులో కన్వర్ట్ చేసుకొని టైం చాలా పడుతుంది. సో ఊరికనే అన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏమీ అవ్వదు. సో ఇక్కడ చాలా వర్కౌట్ చేస్తేనే మీకు మొత్తం ప్రాపర్ కంటెంట్ మీ దగ్గరకు వస్తుంది. సో కనీసం ఆ ఎఫెక్ట్స్ కన్నా సరే కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మీకోసం నేను కొత్త కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఎప్పుడు ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. మెయిన్ ఈ సిరీస్ ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నెక్స్ట్ ఎగ్జామ్లో రావచ్చు. వస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి డిస్కౌంట్. ఓకే, సో మనం డిస్కౌంట్లో మెయిన్గా బేసిక్ పాయింట్, ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్లో ఏమి ఇచ్చాడంటే 2 డిస్కౌంట్స్ ఇచ్చాడు. 2 డిస్కౌంట్స్ సింగిల్ డిస్కౌంట్లో కన్వర్ట్ చేస్తే సింగిల్ డిస్కౌంట్ దేనికి ఈక్వల్ అవుతుందో మనం కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 డిస్కౌంట్స్ ఎక్స్ వై అనుకో, ఎక్స్ పర్సెంటేజ్ ఇచ్చాడు, వై పర్సెంటేజ్ ఇచ్చాడు అనుకో. సింగిల్ డిస్కౌంట్ ఈక్వల్ చేయాలంటే డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ ఇంటూ వై బై 100. సో దిస్ ఈజ్ ద షార్ట్ ట్రిక్ ఫార్ములా. దీన్ని కూడా మనం ఏంటంటే అసలు ఈ మొత్తం కూడా రాయకుండా లాజికల్ వేలో ఫర్ ఎగ్జాంపుల్ 4% ఇచ్చాడు, తర్వాత 5% ఇచ్చాడు అనుకోండి. ఫస్ట్ ఏం చేస్తారు, ఈ రెండింటిని యాడ్ చేయండి. 4 + 5 ఎంత 9, తర్వాత మైనస్ చేయండి. దీని తర్వాత ఏం చేస్తారు, మల్టిప్లై చేయండి. 5 4 ఎంత 20. సో 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టండి. రైట్ సైడ్ 2 డిజిట్స్లో పాయింట్ పెడితే ఎంత వస్తుంది, 0.2 అవుతుంది. మనం తీసేస్తే 9 నుంచి 0.2 పోతే ఎంత వస్తుంది, 8.8 ఈజ్ అవర్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ 6% అన్నాడు, 3%. సింగిల్ డిస్కౌంట్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఫస్ట్ యాడ్ చేయండి. 6 + 3 ఎంత 9, మైనస్ మల్టిప్లై చేయండి. 6 3 ఎంత 18. రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టండి. ఓకే, 9 మైనస్ 0.18 అయితే 8.82% అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇలా మీరు చూడగానే పెట్టేసేయాలి అనమాట. సో నెక్స్ట్ పాయింట్ డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. సో డిస్కౌంట్ పర్సెంట్ ఫార్ములా ఏంటిది, డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. అలాగే థర్డ్ పాయింట్, మనం డిస్కౌంట్ ఎప్పుడు దేని మీద ఇస్తాం, మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం. సో D1% డిస్కౌంటు, అలాగే మళ్ళీ D2% డిస్కౌంటు. మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ తీసేస్తే అదేమవుతుంది, సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది. సో ఈ ఫార్మేట్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, మనకు మార్కెట్ ప్రైస్ ఇస్తాడు, ఒక డిస్కౌంట్ ఇస్తాడు, సెల్లింగ్ ప్రైస్ ఇస్తున్నాడు, సెకండ్ డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 2 డిస్కౌంట్స్ ఇచ్చాడు, 25%, 10%. ఇది సింగిల్ డిస్కౌంట్ ఈక్వల్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, 25 + 10 రెండింటిని యాడ్ చేయండి. ఎంత అవుతుంది, 25 + 10 35 మైనస్ చేయండి. ఈసారి 2 మల్టిప్లై చేయండి. 25 × 10 ఎంత అవుతుంది, 250 అవుతుంది. 250. రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టండి. అంతే. 35 నుంచి 2.5 అయితే ఎంత వస్తుంది, 32.5%. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, సో మీరు మొత్తం ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేయాల్సిన పని లేదు, ఇది మైండ్ క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. మైండ్లో మన ఫార్ములా ఉండాలి, డైరెక్ట్గా ఈ లైన్తో ప్రాబ్లం అయిపోవాలి. ఓకే, సో ఇంకా క్లియర్గా చేయాలి అంటే 25 10 ఎంత అవుతుంది, 35. డిస్కౌంట్ కంటే 35 కంటే తక్కువగానే వస్తుంది. సో ఆప్షన్ డి ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ 25 × 10 ఎంత అవుతుంది,
250, రైట్ సైడ్ నుండి 2 లీటర్స్ పాయింట్ పెట్టాలి 2.5, 35 నుంచి 2.5 తీసేస్తే కంపల్సరీగా మనకు పాయింట్స్లో వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ 35 కంటే 2 తీసేయాలి అంటే ఆప్షన్ బి కూడా ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక మళ్ళీ 2 డిస్కౌంట్స్ ఇచ్చాడు, 40%, 60%. ఈ రెండు దేనికి ఈక్వల్ అవుతుంది మనం కనుక్కోవాలి. సింగిల్ డిస్కౌంట్ ఈక్వల్ కనుక్కోవాలి. 40 + 60 ఎంత 100 మైనస్ 40 × 60 ఎంత అవుతుంది 24, 100. రైట్ సైడ్ నుంచి 2 డేస్ తర్వాత పాయింట్ పెట్టండి. 100లో నుంచి 24 తీసేస్తే ఎంత అవుతుంది 76%. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఎన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ ఎక్స్ ఆఫ్టర్ 2 successive discounts of 25% and 8% on its market price of 500 rupees, the value of x. ఒక వస్తువు 500 రూపాయల మార్కు ధరపై 25%, 8% వరుస డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత ఎక్స్కి అమ్మబడుతుంది. ఆ ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. ప్రైస్ ఎంత ఉంది 5000 ఉంది. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత 25%, 25% డిస్కౌంట్ ఇస్తే రిమైనింగ్ ఎంత అవుతుంది 75/100 అవుతుంది. నెక్స్ట్ 8% డిస్కౌంట్ వస్తే రిమైనింగ్ ఎంత అవుతుంది 92/100 అవుతుంది. సో ఇక్కడ 100 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 25 3 25 4. ఓకే, సో నెక్స్ట్ నేను మళ్ళీ 4తో క్యాన్సిల్ చేస్తే 4 8 4 3 12. ఇక్కడ మనం ఏం చేయాలి మల్టిప్లై చేయాలి. 5 3 ఎంత 15, 23 × 15, 15 3 45, 15 2 30, 1 4, 34. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, సో దీన్ని మనం ఇలా చేయొచ్చు, రేషియో మెథడ్లో కన్వర్ట్ చేసి చేయొచ్చు. అయితే మనం రేషియో మెథడ్లో కన్వర్షన్ అనేది అది ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని చేయాల్సి వస్తుంది. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేషియో మెథడ్లో ఎలా చేయాలి. 25% అంటే ఫ్రాక్షన్ ఎంత 1/4. డిస్కౌంట్ అంటే మైనస్ మనకి మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో వస్తుంది. మార్కెట్ ప్రైస్ ఎంత 4 రూపీస్ అయితే 1 రూపీ డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత 3 రూపీస్ అవుతుంది. అలాగే 8% అంటే ఎంత 8%, 8/100, 4 2 4 25. సో మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది 25, 2 రూపీ డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది 23. మల్టిప్లై చేస్తే 4 25 ఎంత 100, 3 × 23 ఎంత అవుతుంది 69 అవుతుంది. ఈ 100 parts వాల్యూ ఎంత ఇచ్చాడు 500 ఇచ్చాడు. ఈ 16 parts వాల్యూ మనం కనుక్కోవాలి. ఎన్ని టైమ్స్ 5 టైమ్సే కదా. 60 × 5 300, 9 × 5 45, 345. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ డీలర్ అలౌస్ ఏ 30% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్. వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ఐటమ్ ఇఫ్ ఇట్స్ సేల్ ఈజ్ 12,460 రూపీస్. డీలర్ ఒక వస్తువు యొక్క గుర్తించబడిన ధరపై 30% తగ్గింపును అనుమతి ఇస్తుంది. వస్తువు విక్రయ ధర 12,460 రూపాయలు అయితే మార్కు ధర ఎంతో మనం కనుక్కోవాలి. సో నేను 30% డిస్కౌంట్ ఇచ్చానంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 70% అవుతుంది. ఈ 70% వాల్యూ ఎంత ఇచ్చాడు 12,460 రూపాయలు. మార్కెట్ ప్రైస్ ఎంత 100% వాల్యూ మనం కనుక్కోవాలి. ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ నేను 7తో క్యాన్సిల్ చేస్తే 7 1 7, తర్వాత 5, తర్వాత 7 7 ఎంత 49, 54 నుంచి 49 పోతే ఎంత మళ్ళీ 5 ఉంది కదా 6, 7 56, ఒక 0 ఉంది. క్రాస్గా మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 17 80, ఒక 0, 17,800. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్. అమిత్ bought a laptop at 25% discount on its market price. If he had paid 28,500 rupees for the laptop, what is the market price? Same. అతను 25% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ఎంత కొన్నాడు 28,500 కొన్నాడు. అయితే మార్కెట్ ప్రైస్ ఎంత కనుక్కోవాలి. సో 25% డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 75% వాల్యూ అనేది 28,500కి ఈక్వల్ అయింది. మార్కెట్ ప్రైస్ అంటే ఎంత 100% వాల్యూ మనం కనుక్కోవాలి. 25 3 25 4, 3తో క్యాన్సిల్ చేస్తే 3 9 27, 3 5 15, ఒక 2 0 మల్టిప్లై చేయాలి. ఓకే, సో 9500 × 4, 2 0, 4 5 20, 4 9 36, ఒక 2 38, 38,000. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ రిప్రజెంట్స్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ దట్ ఆర్ ఈక్వల్ టు ద సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 84%. సో కింద మనకు ఆప్షన్లో 2 డిస్కౌంట్స్ ఇచ్చాడు. ఈ 2 డిస్కౌంట్స్ని సింగిల్ డిస్కౌంట్లు ఈక్వల్ చేస్తే 84%కి ఏది ఈక్వల్ అవుతుందో మనం కనుక్కోవాలి. సో ఆల్రెడీ ఏం చెప్పారు, ఇక్కడ 4 ఆప్షన్స్ మనం చెక్ చేయాల్సిందే. 70 అన్నీ చూడండి 100 ఉన్నాయి. 70 + 30 100, 20 + 80 100, 10 + 90 100, 40 + 60 100. సో 100లో నుంచి మనం తీసేయాలి. ఓకే, మనం మల్టిప్లై చేస్తే 30 × 70 ఎంత, 2100 - 2100. రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ పాయింట్ పెట్టండి. 100లో నుంచి 21 పోతే ఎంత వస్తుంది మనకు, 79%. మనకు కావాల్సిన 84, ఆప్షన్ ఎలిమినేట్. తర్వాత 20 80 100 మైనస్ 20 × 80 ఎంత అవుతుంది, 1600. రైట్ సైడ్ 2 డిజిట్స్ పాయింట్ పెట్టండి. 100లో నుంచి 16 పోతే ఎంత వస్తుంది, 84%. డైరెక్ట్గా ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇంకా రిమైనింగ్ 2 ఆప్షన్స్ మీరు చెక్ చేయాల్సిన పని కూడా లేదు. ఓకే, నెక్స్ట్ వన్, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% and 5% ఆర్ ఈక్వల్ టు ద సింగిల్ డిస్కౌంట్ ఆఫ్. 2 డిస్కౌంట్స్ ఇచ్చాడు. ఇది సింగిల్ డిస్కౌంట్లు ఎంతకి ఈక్వల్ అవుతుందో మనం కనుక్కోవాలి. రెండింటిని యాడ్ చేయండి, ఎంత, 10 + 5 15 మైనస్ మల్టిప్లై చేయండి, 10 × 5 ఎంత, 50. రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ పాయింట్ పెట్టండి. 15లో నుంచి 0.5 పోతే ఎంత వస్తుంది, 14.5. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నా, ఇది కూడా మీరు అవసరం లేదు. 15లో నుంచి 0.5 తీస్తే 14.5. మైండ్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇవి ఈజీ క్వశ్చన్స్. దీన్ని కూడా మనం క్యాలిక్యులేషన్ చేసి టైం వేస్ట్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ వన్, మళ్ళీ 2 డిస్కౌంట్స్ ఇచ్చాడు. 30%, 35%. సింగిల్ డిస్కౌంట్ ఈక్వల్ చేస్తే ఎంత అవుతుంది, 30 + 35 ఎంత అవుతుంది, ఎంత, 65%. మైనస్ 30 × 35 మల్టిప్లై చేస్తే 0, 3 5 15, 3 3 9, 1 10. రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టండి, 10.5. సో 65లో నుంచి 10.5 తీసేసి ఏమవుతుంది, 5. అలాగే 4 6లో నుంచి ఓడిపోతే ఎంత, 5, 54.5. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సేమ్, ఏ షాప్ కీపర్ ప్రొవైడ్స్ సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 5%, 4% విచ్ ఆర్ ఈక్వల్ టు ద సింగిల్ డిస్కౌంట్స్. సేమ్ ఇవే క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఓకే, 2 డిస్కౌంట్స్. ఫస్ట్ ఏం చేయాలి, 5 + 4 ఎంత, 9 మైనస్ 5 4 ఎంత, 20. రైట్ సైడ్ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టండి. 9లో నుంచి 0.2 తీసేస్తే ఎంత అవుతుంది, 8.80. 8.8. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, a shopkeeper offers 2 successive discounts on mission that is marketed 18,000 rupees. So that is its selling price gets reduced to 12,960 rupees if 10% and X% are the representative discounts the value of X. సో ఒక వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 18,000 ఉంది. దాని మీద 2 డిస్కౌంట్స్ ఇచ్చారంట. ఒకటేమో 10%, ఇంకోటేమో X%. డిస్కౌంట్ ఇవ్వడం వల్ల అది ఎంత తగ్గింది, 12,960 రూపాయలు అయింది. అంటే ఆ ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ మార్కెట్ ప్రైస్ ఎంత, 18,000. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత, 10%. 10% డిస్కౌంట్ ఇస్తే రిమైనింగ్ ఎంత అవుతుంది, 90/100. తర్వాత డిస్కౌంట్ మనకు తెలియదు, X/100 దట్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అయింది, 12,960 రూపాయలకి ఈక్వల్ అయింది. ఈ 2 zeros, ఈ 2 zeros, నెక్స్ట్ ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఈ 2 zeros కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 9తో క్యాన్సిల్ చేస్తే 9 1 9, 3 9 4 36, మళ్ళీ 3, మళ్ళీ 9 4 36, ఒక 0 ఉంది. నెక్స్ట్ 18 మనం క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది, 18 8 ఒక 0, 18 ఎంత, 80. సో ఎక్స్ వాల్యూ ఎంత అయింది, 80 అయింది. సో 80% అంటే 100 కంటే తక్కువ ఉంటే ఎంత తక్కువ ఉందో అదే మనం డిస్కౌంట్ ఇచ్చినట్టే. ఎంత తక్కువ ఉంది, 20% తక్కువ ఉంది. సో 20% డిస్కౌంట్ అనేది ఇచ్చినట్టు అనమాట. సో ఇలా మనం క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. లేదు దీన్ని మీరు రేషియో మెథడ్లో కూడా చేయొచ్చు. రేషియో మెథడ్లో కాకుండా మనం బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ బేస్ చేసుకొని రేషియో మెథడ్లో చేయాలా, సిరీస్ మెథడ్లో చేయాలనేది మనం డిసైడ్ చేయాలి. ఓకే, అంతేగాని అన్ని క్వశ్చన్స్ రేషియో మెథడ్లో చేయలేము, అన్ని క్వశ్చన్స్ సిరీస్ మెథడ్లో చేయలేము మనం. నెక్స్ట్ వన్, ఏ స్కీమ్ లైక్ buy 5 and get 6 on the same kind of the articles with the same market price offers a discount scheme. ఓకే, ఇక్కడ స్కీమ్లో 5 కొన్నాడు, 6 పొందాడంట. సో ఫైనల్గా డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. 5 కొంటే 6 ఆర్టికల్స్ వచ్చినాయి,
డిస్కౌంట్ పర్సెంట్ ఫార్ములా ఏంటిది? ఫ్రీ ఆర్టికల్స్ బై మ్యాక్సిమం ఆర్టికల్స్ ఇంటూ 100. సో ఫ్రీ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 5 కొంటే 6 ఇచ్చాడు. ఎన్ని ఆర్టికల్ ఫ్రీ? ఒక ఆర్టికల్ ఫ్రీ. మ్యాక్సిమం ఎన్ని ఆర్టికల్స్? 6 ఇంటూ 100. 1/6 అంటే ఎంత? 16. 2/3%. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో చూశారు కదా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగానే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనం ఏం ఇంప్రూవ్ చేయాలంటే నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేయాలి. నెక్స్ట్ మనం ఏఎల్పి ఎగ్జామ్లో కానివ్వండి, మీకు CBT ఎగ్జామ్ రాస్తే ఏదైనా సరే అక్కడ ఏమవుతుంది? క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, టైము తగ్గుతుంది. సో ఇలా మనం టైం మేనేజ్ చేయాలి. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, సార్ CBT 2 కదా, ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్ ఇస్తాడేమో. ఇస్తాడు, కొన్ని క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ ఉండవు. ఓకే, సో మనం ఎందుకంటే టైం మేనేజ్మెంట్ చేయాలి. సో క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాడు కూడా తెలుసు. ఓకే, సో క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తే ఆ టైంలో ఇన్ టైంలో ఆ పేపర్ మొత్తం సాల్వ్ చేయాలో క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాడు కూడా తెలుసు. అలాగే కొన్ని క్వశ్చన్స్ డిఫికల్టీ ఇస్తాడు, ఆ డిఫికల్టీ క్వశ్చన్ మనం ఏం చేయాలి? స్కిప్ చేయాలి. ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఆ ఈజీ క్వశ్చన్స్ మనం చేయగలిగితే టైం చాలా సేవ్ అవుతుంది, పేపర్ మొత్తం అటెంప్ట్ చేయొచ్చు, అలాగే ఎక్కువ స్కోర్ కూడా చేయొచ్చు. ఓకే, వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి కంటెంట్ కావాలన్నా నాకు కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ ఏ సిరీస్ చేస్తే బాగుంటుంది, ఏ సిరీస్ స్టార్ట్ చేస్తే అందరికీ యూజ్ అవుతుంది అని కామెంట్లో తెలియజేస్తే ఆ సిరీస్ నేను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే తొందరగా ఈ సిరీస్ అయితే కంప్లీట్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.